ముఖ్యమైనటువంటి ఒక సబ్జెక్టు. సంపూర్ణంగా తెలంగాణలో ఉన్నటువంటి 50 మంది రైతాంగం యొక్క భవిష్యత్తును నిర్ణయించేటటువంటి సబ్జెక్ట్. దీన్ని మనం హైదరాబాద్లో ఏసీ రూమ్లో వచ్చి కూర్చొని నిర్ణయం తీసుకుంటున్నామని కొద్దిగా బాధ అనిపిస్తుంది సార్. ముందుగా ఈఆర్సీతో నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, 33 జిల్లాల్లో కూడా దయచేసి పబ్లిక్ హియరింగ్ పెట్టండి సార్ ఈ అంశం మీద. ఇది చాలా పెద్ద ఇష్యూ, చాలా చాలా తీవ్రమైనటువంటి ఇష్యూ. సంపూర్ణంగా తెలంగాణ రైతాంగం యొక్క భవిష్యత్తును మంచిగా చెడ్డగా మార్చేటటువంటి అంశం కాబట్టి ప్రధాన డిమాండ్ రైతుల తరఫున చేతులెత్తి నమస్కరించి 33 జిల్లాల్లో కూడా మీరు పబ్లిక్ హియరింగ్ పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్. మొదటగా అది. రెండవ అంశం సార్, తెలంగాణ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నట్టయితే అనేక సంవత్సరాలుగా మనం కష్టాలు పడి సాగునీరు అందక ఇబ్బందులు పడి మన రైతులు వాళ్ళ సొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని 29 లక్షల బోర్లతో వ్యవసాయం చేసుకుంటున్నాం సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత దాదాపు ఎలక్ట్రిసిటీ రంగంలో 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి మంచి మార్పులు తీసుకొచ్చిన సార్. చాలా అద్భుతంగా ప్రగతి సాధించాం. దానివల్ల జరిగింది ఏంది, 24 గంటలు కరెంట్ రావడంతో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నుంచి 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేకపోయినా, కాళేశ్వరం కంప్లీట్ కాకపోయినా, పాలమూరు రంగారెడ్డి నుండి 1 ఎకరానికి నీళ్లు రాకపోయినా కరెంటు రంగంలో తీసుకొచ్చినటువంటి మార్పులతోని ఆ 29 లక్షల ఏవైతే రైతుల యొక్క బోరుబావి దగ్గర ఉండేటటువంటి మోటార్లు ఉంటాయో సార్, వాటికి కరెంట్ అంది దానివల్ల వ్యవసాయం అనేటటువంటి పుంజుకున్న సార్. ఇవాళ ఏం జరుగుతున్నది, 20 లక్షల టన్నుల ధాన్యం పండించినటువంటి తెలంగాణ 1,40,00,000 టన్నుల ధాన్యం పండించి భారతదేశంలోనే నెంబర్ 1 ఉంది సార్. ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తా ఉన్నామంటే సార్, ఇది ఆవేదన, ఇది దుఃఖం, ఇది బాధ సార్. ఇప్పుడు ఆ సస్టైన్ అవుతున్నటువంటి ఆ 29 లక్షల మొత్తం మోటార్ల యొక్క భవిష్యత్ అంతా కూడా ఇవాళ డోలాయమాన పరిస్థితిలో పడుతుంది సార్ ఈ నిర్ణయంతో. ఇవాళ రైతు పేరు మీద ఒక డిస్కం పెట్టి రైతును మోసం చేస్తుంది సార్ ప్రభుత్వం. ఎందుకంటే 6 నెలలుగా, ఇప్పుడు ఇందాక ప్రభుత్వం యొక్క ప్రతినిధి గారు చెప్పినట్టు 6 నెలలుగా ఈ ప్రాసెస్ జరుగుతున్నట్టయితే యావత్తు తెలంగాణలో ఉన్న రైతులకు మంచి చేసే పథకం అయితే ఒక పవర్ మినిస్టర్ గారు, ఒక వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రైతులతో చర్చించరాదా సార్, రైతులతో మాట్లాడరాదా సార్, ఇది ఎందుకు మీకు మంచిది, ఎట్లా మంచిదని అపోహలు లేకుండా చేయరాదా? అంటే ద వెరీ ఇంటెన్షన్ ఈజ్ మ్యాలిఫైడ్ సార్. దే ఆర్ గోయింగ్ బిహైండ్ ద ఫార్మర్స్ బ్యాక్. అందుకనే సీక్రెట్గా కాయిదాలు ఇవ్వడము, సీక్రెట్గా అప్లికేషన్లు పెట్టుకోవడము. ఒక్కసారి అంటే ఐ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు ద టెక్నికాలిటీస్ సార్. ఇంటెన్షన్ ఏంది ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి సార్. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నామంటే, రైట్ రాయల్గా రైతుకు మేలు చేసేదైతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళు సార్. ఖచ్చితంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేసి మాట్లాడారు. ఇవాళ అది జరగలేదు. అసెంబ్లీలో ఇంత పెద్ద అంశం మీద డిస్కషన్ జరగడం లేదు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టండి, ఎందుకు చేయడం లేదు మీరు? ఇఫ్ యు ఆర్ కమిటెడ్, ఇఫ్ యు ఆర్ సీరియస్, ఇఫ్ యు ఆర్ నాట్ లయింగ్, వై ఆర్ యూ నాట్ డిస్కసింగ్ దిస్ ఇన్ ది అసెంబ్లీ? ఇవాళ వచ్చి పబ్లిక్ హియరింగ్లో ప్రతిపక్షాలన్నీ ఇక్కడ నిలబడి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్. వీఆర్ సస్పెక్టింగ్ దట్. ఆ అంశాన్ని ప్రూవ్ చేయడానికి సార్ GOMS నెంబర్ 44 ఏదైతే ఇచ్చారో దాంట్లో చాలా క్లియర్ కట్గా గవర్నమెంట్ చెప్తుంది సార్, డిస్కామ్స్ పరిస్థితి బాగలేదు. మనకున్న 2 డిస్కామ్లు, ఆ డిస్కామ్ల నుంచి మొత్తం రైతాంగానికి ఉచితంగా ఇచ్చేటటువంటి కరెంటు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి ఇచ్చేటటువంటి కరెంటు, వాటర్ సప్లై స్కీమ్స్ ఇచ్చేటటువంటి కరెంటు, సీవరేజ్, డ్రైనేజు, హైదరాబాద్ సిటీలో ఉండేటటువంటి వాటర్కి ఇచ్చేటటువంటి కరెంటు, ఇవి మాత్రమే ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీస్. అది కాకుండా పేదవాళ్లకు, SC STలకు ఏదైతే 100 యూనిట్ల లోపు ఫ్రీ ఇస్తామో దానికి ఒక 1,700 కోట్లు అదొకటి ఉంటుంది. సో ఇవన్నిటినీ క్లబ్ చేసి తీసి ఒక కంపెనీ కింద రిజిస్టర్ చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు ఆ కంపెనీ పరిస్థితి ఎట్లా ఉంది, -25,000 కోట్ల రూపాయలు ఉన్నారు సార్. దాంట్లో -25,000 కోట్ల రూపాయలతోని ఒక కంపెనీని ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ కంపెనీకి మీరు మాకు లైసెన్స్ ఇవ్వండి, దీంతో మేము రైతాంగాన్ని ఉద్ధరిస్తామని ప్రభుత్వం చెప్తుంది సార్. నమ్మశక్యంగా లేదు సార్. ఎందుకు నమ్మశక్యంగా లేదు? జనరల్గా గవర్నమెంట్ ఒక బాండ్ ఇచ్చినా, ఒక పేపర్ ఇచ్చినా ఎవరైనా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకు నమ్ముతలేమంటే గత 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం యొక్క వైఖరి మీరు చూసినట్టయితే అడుగడుగున మోసమే జరిగింది సార్. రైతుకు అడుగడుగున మోసమే జరిగింది. భూమాత పేరుతోని మొత్తం అంతా కూడా సంపూర్ణంగా, అప్పట్లో ధరణి బాగాలేదు, ఇప్పుడు భూమాత తెస్తామన్నారు. ఇంతవరకు ఆ భూమాత పేరు మారింది, కవర్ మారింది తప్పితే సిస్టమ్ మారలేదు సార్. అదేవిధంగా రైతులకు రైతాంగం సంగతి చెప్తున్నా సార్. మేడం సార్ డెఫినెట్లీ one second sir, one second please kindly Kavita garu let us no one second sir, absolutely let us confine only to the issue sir. Okay sir. Okay,
అబ్సల్యూట్. రైతాంగం ఈ రాష్ట్రంలో మోసపోయి ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త అంశాన్ని నమ్మనేలటువంటి పరిస్థితిలో ఉంది సార్. సో ఒక -25,000 crores అని ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీని మేము నడుపుతాము అని చెప్తా ఉన్నారు. ఓకే, దానికి ఏం చేసిండ్రు? 42% ఆఫ్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ లోడ్ని ట్రాన్స్ఫర్ చేసింది సార్, 42%. అదర్వైజ్ 2 డిస్కామ్స్లో కలిపి 45,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఆ 45,000 మంది ఎంప్లాయీస్ చేసేటటువంటి పనిలో 42% తీసి కొత్త డిస్కామ్ పెడుతున్నారు. అంటే కనీసం 42% మంది ఎంప్లాయీస్ని ఇవ్వాలి కదా సార్. ఇచ్చింది ఎంతమందిని? 2,000 మందిని. ఆ 2,000 మందిలో కూడా 1,000 మంది ఆఫీసులలో కూర్చొని లెక్కలు రాసుకుంటోళ్ళు ఇంజనీర్లు సార్. నిజంగా కిందకు పోయి ఏమైనా ప్రాబ్లం ఉంది, ట్రాన్స్ఫార్మర్ బుట్టి పేలిపోయిందంటే కిందకు పోయి వైర్ బట్టి రిపేర్ చేసేటోళ్ళు 1000 మందిని ఇచ్చింది సార్. 550 రూరల్ మండలాలకు 1000 మంది మీరు లైన్మెన్లను, ఆర్టిజన్లను, జూనియర్ లైన్మెన్లను ఇస్తే మండలానికి కనీసం 1.5 మనిషి కూడా వస్తలేడు సార్. ఇద్దరు కూడా కాదు, 1.5 మనిషి వస్తున్నారు. ఆ 1.5 మనిషి పోయి 30-40 గ్రామాలలో ఒక్కొక్కరికి 600 ట్రాన్స్ఫార్మర్లు వస్తున్నాయి సార్. రిపేర్ చేయడం అన్నది ఇంపాసిబుల్. ఐ హావ్ బీన్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సార్. ఇదివరకు ఎప్పుడన్నా రైతులకు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఆ ట్రాన్స్ఫార్మర్ పుట్టి రైతులు ట్రాక్టర్లను, బండ్లను వేసుకొని వస్తే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో రిపేర్ అయ్యారు సార్. ఇప్పుడు పరిస్థితి ఏంటి? రైతు డిస్కామ్ నోడల్ ఏజెన్సీ ఎక్కడ పెట్టినారు సార్? వీళ్ళు ఆర్టీఓని కేంద్రం చేసి పెట్టుకున్నారు, అంటే తాలూకాలో పెట్టుకున్నారు సార్. అంటే ఏ కాన్స్టిట్యున్సీ రైతు అయినా ఆర్టీఓ కేంద్రం దగ్గరికి వెళ్ళాలి. ప్రస్తుతానికి రైతు డిస్కామ్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్స్ ఉన్నాయా సార్? లేవు. ఆ రిపేర్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి? కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి. కనీసం మరి మేము ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్లు పెడతామనేటటువంటి ఒక ముక్క కూడా వీళ్ళు ఎక్కడ చెప్తలేరు సార్. చెప్పకుండా ఏమంటున్నారు? సింపుల్గా ఈ వేరే డిస్కామ్స్లో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్లు ఉన్నాయి, వాటిని మేము వాడుకొని ఇస్తామంటారు సార్. సార్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ అన్నది ఉండదు అనేది చేదు వాస్తవం సార్. వీళ్ళు లెటర్ రాయా, వాళ్ళు లెటర్ రాయా, అయ్యగారు వచ్చే వరకు అమ్మాసి వెళ్ళిపోతుంది అన్నట్టు రైతు పరిస్థితి అయితే సార్ ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ రిపేర్కి ఇప్పటికి 20 రోజులు పడితే ఈ కొత్తగా వచ్చే రైతు డిస్కామ్తో ఖచ్చితంగా 2 నెలలు పడుతుంది సార్. అంత లోపల క్రాప్ ఎండిపోయే పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. ఇట్ ఇస్ అ ప్రాక్టికల్ ఇష్యూస్. ఇంకొక మాట, ఇందాకటి నుంచి ముషరఫ్ గారు కానీ మాట్లాడినటువంటి అన్ని డిస్కామ్స్కి సంబంధించిన వ్యక్తులు కానీ చెప్తున్నది ఏంటంటే మేము కంప్లీట్గా కోఆర్డినేషన్ చేసుకుంటామంటాం. కానీ జీవోలోనే క్లియర్గా రాసింది సార్, రైతు డిస్కామ్కి ఇతర డిస్కామ్ల నుంచి వచ్చేటటువంటి సేవలకు వీలింగ్ ఛార్జెస్ వసూలు చేస్తామని చెప్పి రాసింది. అదెంత ఉంది సార్? 6,000 కోట్ల రూపాయలు అవుతుంది పర్ యానం. ఆల్రెడీ యు ఆర్ ఏ లాస్ మేకింగ్ కంపెనీ విత్ 25,000 crores. వీలింగ్ ఛార్జెస్ అడిషనల్ ఈజ్ అనదర్ 6,000 crores. యువర్ ఫార్మర్ సబ్సిడీస్ 14,000 crores. యువర్ డొమెస్టిక్ సబ్సిడీస్ 1,700 crores. You already have an arrears that you have not received from the government 35,000 crores. How does the balance sheet even match out, sir? Match out అవ్వడం లేదు. కానప్పుడు టోటల్ జాగ్రఫికల్ ఏరియా తెలంగాణ మొత్తం వీళ్ళకి అప్పచెప్తున్నారు సార్. మీతో నా రిక్వెస్ట్ సార్, కైండ్లీ ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయమని అడగండి సార్. వాళ్ళని ఒక చిన్న ఏరియా తీసుకొని మీరు పైలట్ ప్రాజెక్ట్ చేయండి. అక్కడ సక్సెస్ అయితే మీరు తెలంగాణ అంతటి గురించి ఆలోచించండి. అసలు మీరు పైలట్ ప్రాజెక్టు హైదరాబాద్లో జీడిమెట్లలో ఒక ట్రాన్స్ఫార్మర్కి మీటర్ పెట్టినాం సార్. మనం పెట్టి నాకు తెలిసి 4-5 ఏళ్ళు. ఇట్స్ అ ఫెయిల్యూర్ సార్. ముషరఫ్ గారు కూడా చెప్పారు 4-5 సార్లు ఎనర్జీ ఆడిట్ ట్రై చేసినాం. ఉదయ్ స్కీమ్, ఇంకో స్కీమ్లో ఎవ్రీ ఎనర్జీ ఆడిట్ స్కీమ్ హ్యాస్ ఫెయిల్డ్. ఇట్ హ్యాస్ ఫెయిల్డ్. అట్లాంటప్పుడు హౌ ఆర్ యూ గ్యారంటీయింగ్ దట్ 5,22,000 ట్రాన్స్ఫార్మర్లకు మేము మీటర్లు పెడతాం, మేము ఆడిట్ చేస్తాం, దానికి మొత్తం తెలంగాణ మీకు అప్పచెప్తామంటే అన్యాయం కదా సార్. దే హ్యావ్ టు డూ అ పైలట్ ప్రాజెక్ట్. ఆ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకున్న తర్వాత తమరు లైసెన్స్ ఇవ్వాలా వద్దా అన్నది మీరు డిసైడ్ చేయండి సార్. కానీ వితౌట్ ఎ పైలట్ ప్రాజెక్ట్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా అప్పచెప్పడం అన్నది మాత్రం రైతులకు అన్యాయం అవుతుంది సార్. ఒక ఉపద్రవం వచ్చిన జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది సార్. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతూ ఉంటాయి. ఆ టైంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు అందేటటువంటి పరిస్థితి ఉండదు సార్. ఇంకొక మాట సార్, విద్యుత్ ఉద్యోగులు నిజంగా మొదటి నుంచి కూడా చాలా ఇబ్బంది పడి కష్టపడి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 hours కరెంట్ ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేసినారు సార్. చేసిన తర్వాత వాళ్ళకి అన్ఫార్చునేట్లీ అన్యాయం జరిగింది సార్. ఏదైతే 1,200 మంది విద్యుత్ ఉద్యోగులను ఆంధ్రాకు పంపించినామో ఆనాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటే వారు చేర్చుకోలేదు. తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళు కోర్టుకు పోయిన మళ్ళీ ఆల్ ఆఫ్ దెమ్ దే రివర్టెడ్ బ్యాక్ అలాంగ్ విత్ 500 more ఎంప్లాయీస్ సార్. ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు చెప్తా ఉన్నట్టే సార్, నేను 1,700 మంది ఆంధ్ర ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళ సీనియారిటీ యూజ్ చేసుకొని మన తెలంగాణ ఎంప్లాయీస్కి డిమోషన్ ఇచ్చి వాళ్ళు పైకి వచ్చేసారు. ఇప్పుడు ఏం చేసిండ్రు? రైతు డిస్కామ్లో మేము ప్రమోషన్లు ఇస్తాం అనగానే ఆల్రెడీ ఆంధ్ర సీనియర్ ఎంప్లాయీస్ మళ్ళీ రైతు డిస్కామ్కి అప్లై చేస్తున్నారు సార్. మళ్ళీ వీళ్ళకి ఇక్కడ ప్రమోషన్ అంటే వీళ్ళకు డబుల్ ప్రమోషన్, మన తెలంగాణ వాళ్ళకు డిమోషన్ అవుతున్నారు సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే తెలంగాణ ఎంప్లాయీస్ కోసం సార్. వచ్చిన తర్వాత కష్టపడి పనిచేసిందే తెలంగాణ ఇంజనీర్లు. ఖచ్చితంగా ఆంధ్ర నుండి అనుకోకుండా చాలా ఫోర్స్ఫుల్గా వచ్చారు సార్.
ఎందుకంటే మన కర్మగాలి ధర్మాధికారి కమిషన్ వచ్చింది, వచ్చి వాళ్ళు విభజన చట్టాలను పక్కకు పెట్టి వాళ్ళు ఇచ్చిన తీర్పుతోని ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నట్టు సార్, అవర్ స్టేట్ ఈస్ బార్న్ అవుట్ ఆఫ్ అన్ ఇమోషన్. మన ఎలక్ట్రిసిటీ రంగంలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇంకా ఉండడం అనేది కరెక్ట్ కాదు సార్. ఆ ఆంధ్ర ఎంప్లాయీస్ అందరితో రైతు డిస్కౌం నడుపుతామంటే రైతులకైతే న్యాయం జరగదు. ఆంధ్ర నుండి వచ్చినటువంటి ఎంప్లాయీస్ వీళ్ళకి హక్కు ఉండి రాలేదు సార్, హక్కు లేకుండా వచ్చింది. ఆంధ్ర నుండి హక్కు భుక్తంగా వచ్చిన వాళ్ళతో మనకు ప్రాబ్లం లేదు. హక్కు లేకుండా వచ్చిన ఈ ఎంప్లాయీస్ని మాత్రం లూప్ లైన్లో వేస్తేనే, మన తెలంగాణ ఎంప్లాయీస్కి ప్రమోషన్స్ ఇస్తేనే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది సార్. ఇంకొక మాట చెప్పాలి సార్, ఇందాక ఎనర్జీ ఆడిట్ గురించి రిపీటెడ్గా మనం మాట్లాడుతూ ఉన్నాము. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ వాటర్ ఒకసారి సార్, there is something called as a chief electrical inspectorate, sir. They inspect what are the profits or losses made by. An Andhra person is in charge, sir. There is a REDCO chairman. An Andhra person is a chairman today. There is GENCO. Idhar Andhra directorlu. Mana Southern Discom. Idhar Andhra directorlu. Complete గా నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే సార్, కంట్రోలింగ్ అంతా ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఎట్లా మనకు తెలంగాణకు న్యాయం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించాలి సార్. మన రైతు డిస్కాంలో మాత్రం తెలంగాణ అధికారులే ఉండాలి సార్. తెలంగాణ వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు డిస్కాం వద్దు సార్. ఒకవేళ ఇవ్వాల్సిందే గవర్నమెంట్ ఏమైనా గ్యారంటీలు ఇస్తుంది అనుకుంటే కూడా ఆలోచన చేద్దాం. బట్ నా రిక్వెస్ట్ అయితే రిజెక్ట్ చేయండి సార్ ఈ ప్రపోజల్ని. 33 జిల్లాలలో దయచేసి మీరు రైతుల మధ్యలో పబ్లిక్ హియరింగ్ పెట్టండి సార్. ఈ ఏసీ రూమ్లో పెట్టేటటువంటి పబ్లిక్ హియరింగ్తో మాత్రం ఎటువంటి లాభం జరగదు సార్. ఇంకా అనేక ఇష్యూస్ ఉన్నాయి సార్. రైతు డిస్కామ్కి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక అఖిలపక్ష మీటింగ్ కూడా పిలవలేదు సార్. తప్పకుండా అన్ని పార్టీలను పిలవాలి సార్. ఇది పొలిటికల్ ఇష్యూ, రైతులందరికీ సంబంధించిన ఇష్యూ. అఖిలపక్షం పిలిచి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశం చేయాలి సార్. నిన్నగాక మొన్న సిరిసిల్లలో సెస్ను ఫోర్స్ఫుల్గా మర్జర్ చేసుకున్నారు సార్. అంటే రిఫార్మ్స్ స్పీడప్ చేస్తున్నారు. అక్కడ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా మర్జర్ చేసుకున్నారు సార్. ఇప్పుడు కూడా ప్రజలు different subject. Commission has already taken some decision. Let us not repeat that. If anybody is agreed, they can prefer an appeal. Absolutely sir. I am just mentioning what is going on among the people sir. ఇప్పుడు ఇక్కడ ముషరఫ్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు సార్, రైతుల కోసం చేస్తున్నామని. రైతులు ఎవ్వరు అడగలేదు సార్ రైతు డిస్కౌంట్ కావాలి. రైతులు ఏం అడుగుతున్నారంటే సింపుల్, నా ట్రాన్స్ఫార్మర్ పాడైతే తొందరగా రిపేర్ చేసి ఇవ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 2 డిస్కామ్లలో ఎక్కువ ఎంప్లాయీస్ని పెంచుకున్నా, సర్వీసెస్ని ఎక్కువ చేసుకున్నా కూడా సరిపోతుంది సార్. ఐ వాంట్ టు ఎగ్జాక్ట్లీ కోట్ ఫ్రమ్ వాట్ ముషరఫ్ గారు హ్యావ్ సెడ్ ఇన్ హిస్ ప్రెజెంటేషన్ సార్. ఏం చెప్పారు, మొత్తం డిస్కామ్లు అన్ని కలిసి 69,741 కోట్ల నష్టాల్లో ఉన్నాయని చెప్పారు సార్. ఇందులో బిగ్గెస్ట్ కల్పరేట్ ఎవరు సార్? గవర్నమెంటే 54,000 కోట్లు ఇవ్వాలి సార్. సో బిగ్గెస్ట్ కల్పరేట్ ఈస్ గవర్నమెంట్. నవ్ వెన్ ద బిగ్గెస్ట్ కల్పరేట్ ఈస్ గవర్నమెంట్ వల్లనే డిస్కామ్స్ లాస్లలో ఉన్నాయి. మళ్ళీ కొత్త డిస్కామ్ పెట్టి దానికి మొత్తం గ్యారంటీ గవర్నమెంట్ ఇస్తుందంటే ఎక్స్పీరియన్స్ ఇస్ షోయింగ్ అస్ అదర్వైజ్ సార్. ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ కమెంట్. ఎక్స్పీరియన్స్ చెప్తుంది మనకు గవర్నమెంట్ వల్లనే డిస్కామ్ లాస్లో ఉన్నాయి. రేపు రైతు డిస్కౌంట్ పెడితే కూడా అదే జరుగుతుంది. దీనివల్ల రైతులకు లాభం లేదు సార్. ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు సార్. పదే ఇంకొక మాట చెప్తూ వచ్చారు ముషరఫ్ గారు, రైతుల పేరుతో వేరే యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ కంట్రోలింగ్ దెమ్ రైట్ నౌ? వై డూ యూ నీడ్ ఎ డిఫరెంట్ డిస్కౌంట్? ఇప్పుడు కంట్రోల్ చేయండి కదా, దాంట్లో ఏమున్నది? ఒకటి. ఇంకోటి సార్, మనకు అంత C- రేటింగ్ ఉందని చెప్తా ఉన్నారు సార్. C- రేటింగ్ రావడానికి ఏంది? గవర్నమెంట్ 54,000 కోట్లు రేపు చెక్ రాసిస్తే రేపు పొద్దున మనమే #1 డిస్కౌంట్ అయిపోతుంది. ఇట్ ఈస్ అ గవర్నమెంట్ దట్ ఈస్ ద కల్ప్రిట్ సార్. అవి వదిలేసి మీరు రిఫార్మ్స్ పేరుతో ఇంకో కొత్త చేస్తామంటే ఇది చాలా అన్యాయం సార్. ఇంకొక మాట సార్, దే ఆర్ సేయింగ్ వీ వాంట్ టు ఇంప్రూవ్ అండ్ సపోర్ట్ 47% పాపులేషన్ ఆఫ్ తెలంగాణ విచ్ ఆర్ ఫార్మర్స్. ఫెయిర్ ఇనఫ్. మై స్ట్రైట్ క్వశ్చన్ టు యూ సార్, ఇవాళ మీరు ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారు? ఎన్ని గంటలకు ఇంప్రూవ్ చేస్తారు? ఇవాళ మీరు 8 గంటలు ఇస్తున్నారు, రేపు 16 గంటలకు ఇంప్రూవ్ చేస్తారంటే పెట్టుకుందాం డిస్కౌంట్. ఇవాళ 10 గంటలు ఇస్తున్నాం, రేపు 12 గంటలు ఇస్తామంటే పెట్టుకుందాం డిస్కౌంట్. అసలు ఇవాళ ఇస్తలేరని మీరు ఫీల్ అయ్యే కొత్తది పెట్టుకుంటారు కదా. అంటే యాజ్ ఆఫ్ నౌ యూఆర్ నాట్ సర్వీసింగ్ ద ఫార్మర్స్ అని ప్రభుత్వం తరఫున మీరే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఇంకో మాట చెప్తా ఉన్నారు, సేమ్ వర్పాటిం వారి దాంట్లోంచి చెప్తున్నా సార్ నేను. రైతులకు సంబంధించి డెడికేటెడ్ టీం లేదు అంటున్నారు. పెట్టండి కదా సార్. ఇప్పుడు కొత్త టీం ఎందుకు? కొత్త డిస్కౌంట్ ఎందుకు? దానికి డెడికేటెడ్ టీం పెట్టండి. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, సపరేట్ టీం పెట్టండి. హూ స్టాపింగ్ యూ ఫ్రమ్ అడ్రసింగ్? ఇంకొక హారబుల్ ఫ్యాక్ట్ చెప్పినారు సార్, 600 మంది రైతులు ఎలక్ట్రిసిటీ సిబ్బంది చనిపోయినారని చెప్తా ఉన్నారు సార్. వై ఆర్ యూ నాట్ ట్రైనింగ్ దెమ్ సార్? మీరు సేఫ్ గార్డ్స్ మీరు తీసుకోవాలి కదా, దానికి డిస్కౌంట్ ఎందుకు సార్? సో ఏ రకంగా చూసినా కూడా ఇంకొక మాట చెప్పినారు సార్ విచ్ ఇస్ అన్ఫార్చునేట్ అండ్ ఐ రియలీ హోప్ మిస్టర్ ముషరఫ్ విల్ టేక్ ఇట్ బ్యాక్. ఏమంటున్నారంటే
కొత్త డిస్కామ్ క్రియేట్ చేయకపోతే verbatim, I just wrote it down as you were speaking. Agriculture will be second priority. So is your government second priority agriculture? Is it not number one? That you have to take it back. When you are clearly saying your second priority now is agriculture, రేపొద్దున సపరేట్ డిస్కామ్ పెట్టి -25,000 కోట్లతో ఇంకో డిస్కామ్ పెట్టి అప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎట్లయితుంది? అప్పుడు దాని లాభాల్లోకి ఎట్లా తీసుకొస్తారు? ఈ ప్రశ్న మాత్రం మీరు తప్పకుండా జవాబు చెప్పాలి సార్, లేదంటే వారు ఆ మాట వెనక్కి తీసుకోవాలి సార్. ఇంకొక మాట సార్, ఏం చెప్తూ వచ్చారు? మేము రైతుకు మీటర్ పెట్టము అని పదే పదే చెప్తూ వచ్చారు. జియో నంబర్ 44లో ఇట్ సేస్ అదర్వైజ్. ఏం చెప్తుంది జియో నంబర్ 44? డిటిఆర్ అండ్ ఆఫ్టర్ డిటిఆర్ ఏదైతే లో టెన్షన్ వైర్స్ ఉన్నాయో అక్కడి వరకు కూడా రైతు డిస్కామ్ యొక్క స్కోప్ ఉంటుంది. డిటిఆర్ తర్వాత కూడా ఎవ్రీ కన్స్యూమర్ విల్ బి మీటర్డ్ అని చెప్తా ఉన్నారు మీరు. అది ప్లీజ్ కైండ్లీ క్లారిఫై, నాట్ ఫర్ మీ, ఫర్ పబ్లిక్. ఖచ్చితంగా మీటర్స్ పెడతారనే భయం అయితే నాకు పర్సనల్గా ఉన్న సార్, నేను జియో చదివిన తర్వాతనే చెప్తా ఉన్నాను. అదేవిధంగా పీపీఏ అలాట్మెంట్ సార్, ఇప్పుడు మాట్లాడుతూ ఏం చెప్పారు? మేము నాన్ రెన్యూవబుల్ చీప్ పవర్ ఇస్తామని చెప్పారు. మొన్నటి వరకు ఏం చెప్పారు? 42% పీపీఎస్ ఏవైతే అలొకేట్ చేశారో మోస్ట్ ఎక్స్పెన్సివ్ థర్మల్ పవర్ పీపీఎస్ మాత్రమే మీరు రైతులకి, రైతు డిస్కామ్కి అలొకేట్ చేశారు సార్. 6 రూపాయలు పడుతుంది సార్ థర్మల్ పవర్, 8 రూపాయలు మనం కన్జ్యూమర్కి ఇస్తూ ఉన్నాం సార్. మరి రైతులకు ఆ మొత్తం భారం అంతా రైతు మీద రేపు పడుతుంది కదా, ఆర్ అదర్వైజ్ గవర్నమెంట్ మీద పడుతుంది. ఇందాక వేణుగోపాల్ సార్ చెప్పినట్టు ఈ డిస్కామ్ కాకపోతే మిగతా 2 డిస్కామ్లను ప్రాఫిట్లకు తీసుకొచ్చి ఏదో ఒక డిస్కామ్ ప్రైవేట్ చేస్తారన్నది మాత్రం వాస్తవం సార్. అది క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి ఆ జీవోలో ఒక మాట చెప్పినారు సార్. ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. ఐఎమ్ నాట్ ఈవెన్ డివియేటింగ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ సార్. ఐ విల్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్. ఏం చెప్తున్నారు వీళ్ళు? ఎందుకోసం పెడతారట అంటే, ఒకటేమో ప్రికేరియస్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద డిస్కామ్, ఇంకోటి దిస్ లాస్ ఆఫ్ ద డిస్కామ్ ఈజ్ సివియర్లీ లిమిటింగ్ దేర్ ఎబిలిటీ టు సెక్యూర్ ఫండింగ్. అప్పులు పుడతలేవు. ఇంకోటి ఏంది? ఇట్ ఆల్సో రిస్ట్రిక్ట్స్ దేర్ పార్టిసిపేషన్ ఇన్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్స్. ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తేవాలనుకునేటటువంటి చేంజెస్. ఇవన్నిటిని కూడా రైతులు వ్యతిరేకించి 13 నెలలు రోడ్ల మీద కూర్చొని ఆ రిఫార్మ్స్ రాకుండా ఆపినారు సార్. ఆ స్కీమ్లలో పార్టిసిపేట్ చేయడానికే మేము రైతు డిస్కామ్ పెడుతున్నాం అంటున్నారు తప్పితే ఇంకోటి కాదు సార్. ఇది జీవో నుండే చదువుతున్నాను సార్ నేను, వేరే ఏం కాదు. సో వారు మాటలలో చెప్పేది వేరే ఉన్నది, కాగితంలో చెప్పేది వేరే ఉన్నది సార్. దట్ ఈస్ వై ఐఎమ్ టైమ్ అండ్ అగైన్ సెయింగ్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ విత్ ఎ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ సార్. ఇది మాత్రం ఒకవేళ రైతు డిస్కామ్ అనేది పెడితే ఖచ్చితంగా టోటల్గా తెలంగాణ వ్యవసాయానికి ఎండ్రీని పోసినట్టే సార్, ఇంకొకటి అయితే లేదు. ఇది మాత్రం వద్దు సార్ దయచేసి. రైతులకు ఇష్టం లేదు, రైతులు మిమ్మల్ని అడగలేదు. లేనిపోని రిఫార్మ్స్ తీసుకొచ్చి 1999లో ఎట్లయితే కాల్పులు జరిగినాయి బషీరాబాద్లో, అటువంటి పరిస్థితిని దయచేసి కొని తెచ్చుకోవద్దు. రైతులు అడగలేదు, మిమ్మల్ని అడగకుండా ఇట్లాంటి పని చేయొద్దన్నది ఒక రిక్వెస్ట్ సార్. తమరితో రిక్వెస్ట్ మాత్రం 33 జిల్లాల్లో దయచేసి మీరు పెట్టండి సార్. పెట్టకుండా ఈ ఒక్క పబ్లిక్ హియరింగ్తో ఈఆర్సీ కనుక లైసెన్స్ ఇస్తే మేమైతే బల్పం కట్టుకొని ప్రజల దగ్గరికి పోతాం సార్. ప్రతి జిల్లాకు పోతాం, ప్రతి ఊరికి పోతాం. ఇది ఎంత రైతు వ్యతిరేక నిర్ణయమో, ఇది ఎంత రైతు వ్యతిరేక ప్రభుత్వమో ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది సార్. సో దయచేసి చైర్మన్ గారితో రిక్వెస్ట్ ఒకటే, పబ్లిక్ హియర్ ఫస్ట్ అయితే రిజెక్ట్ చేయండి సార్ వీళ్ళ ప్రపోజల్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వయబుల్ కాదు సార్. ఒక చిన్న సెక్షన్ కోట్ చేసి నేను మీకు చెప్తాను సార్. ఏదైతే ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉందో దాంట్లో సెక్షన్ 17.2 సార్, ఇట్ క్లియర్లీ సేస్ when there is no sufficient equity, no credit worthiness, no business plan, no expert manpower, no clear PPA allocation, license cannot be given sir. Section 17.2 అది అసలు లేనే లేదు సార్. కాబట్టి అప్లికేషన్ రిజెక్ట్ చేయాలని అడుగుతున్నా సార్. ఇంకొక చిన్న అప్లికేషన్ ఉంటుంది సార్, మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు ఎలక్ట్రిసిటీ గురించి. యూనివర్సల్గా ఎవరు వచ్చి కరెంట్ కనెక్షన్ ఇవ్వాలన్నా యూ కెనాట్ డినై ఇట్ సార్. రేపు పొద్దున మీరు రైతు డిస్కామ్ పెడతారు, నేను నా పొలం కాడ ఉంటుంది సార్, నా పొలం కాడ పక్కకు ఒక ఇల్లు కూడా ఉంటుంది. అంటే ఇంట్లో కరెంట్ పోతే నేను ఒక ఏఈకి ఫోన్ చేయాలి, బావి కాడ కరెంట్ పోతే ఇంకొక ఏఈకి ఫోన్ చేయాలి. ఘోరమైన పరిస్థితి ఉంటుంది సార్. అదే రిడెండెంట్గా తిరిగినోడే ఆడనే తిరుగుతుంటాడు. ఈ బావి కాడ కరెంట్ రిపేర్ చేసేవాడేమో ఆర్డీఓ దగ్గర ఉంటాడు తాలూకా కేంద్రంలో, ఇంటికాడ కరెంట్ రిపేర్ చేసేవాడు మండల కేంద్రం దగ్గర ఉంటాడు. ఎవరు వస్తారో తెలియదు, ఎవరికి ఎన్నిసార్లు ఫోన్ చేయాలో తెలియదు సార్. రైతులకు మాత్రం ఇది శాపం అవుతుంది, మంచి నిర్ణయం కాదు. తప్పకుండా ప్రభుత్వం విరమించుకోవాలి. ప్రభుత్వం 6 నెలలు సీక్రెట్గా పెట్టింది, ఈఆర్సీ దయ వల్ల పబ్లిక్లోకి వచ్చింది ఇవాళ. కాబట్టి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, 33 డిస్ట్రిక్ట్స్లో దయచేసి మీరు కన్వే చేయండి. దిస్ ఈజ్ అ ఫెయిల్యూర్ ప్రపోజల్ సార్, కైండ్లీ రిజెక్టెడ్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.